ఆ స్టేట్మెంట్ కి ఇప్పుడు కేసు కట్టడం. నేను లా చేశాను, లా స్టూడెంట్. నేను అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? నేను పవన్ కళ్యాణ్కి దూషించాను కదా కంప్లైంట్. మరి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలేదే. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. మరి ఎవరో కిరణ్ కుమార్ అంట. ఆ కిరణ్ కి కంప్లైంట్ కి సంబంధం ఏంటి? వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. మమ్మల్ని నన్ను తెచ్చి స్టేషన్ లో పెడితే, నన్ను తెచ్చి నా పైన కేసులు కడితే నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes. జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. కనపడితే కారుతో తగలబెట్టేస్తాం అని హెచ్చరిస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. చూడండి సార్, చూడండి. చూస్తున్నా విన్నావుగా, మనోడే మార్లా. ఎఫ్ఐఆర్ కూడా కట్టారంట. ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? ఇంట్రాగేట్ చేశారా? జనసేన కార్యకర్తకు ఉన్నటువంటి గౌరవం ఒక ప్రజాప్రతినిధికి లేదు ఈ ప్రభుత్వంలో. వాళ్ళ ముగ్గురు ఎలా బాగా యాక్చేస్తున్నారండి కరుణామయ్యలాగా. మరి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో గాని సిలువే ఒకటి తక్కువైంది వాళ్ళకి. అబ్బాయి ఈ రాత్రి సిలువ చెక్కేసి వాళ్ళకి ఇచ్చేండ్రు నాయన. ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. 100 కేసులు పెట్టుకున్నా జగనన్న కోసం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతిఫలం ఆశించకు. ప్రజల గొంతై మాట్లాడతాను. జగనన్న కోసం నా జీవితమే అంకితం చేస్తాను. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ప్రజల కోసం 24 గంటలు కూడా కష్టపడతాను. ఏ శక్తులు అడ్డొస్తాయో చూస్తాను. మేము నిద్రపోం సార్, నిద్ర రాదు. ఏ కేసుల ద్వారా నన్ను భయపెట్టాలని అనుకుంటున్నారో కూడా నేను చూస్తాను. కొట్టారు, పడ్డాము, లేస్తాం. డబ్బల్ ఇంపాక్ట్ లేస్తాను. నువ్వేమన్నా అనుకో, ఎగ్గస్టా మాట్లాడొద్దు బామర్ది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్. ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? మీరు పెట్టినటువంటి కేసులు నన్ను అదిరించాలి, బెదిరించాలని చూస్తే మేము అధికారంలోకి వస్తాం. మేము సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెనుకాడేది లేదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్. తెలుసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, నేను యుఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు. అధికారం శాశ్వతం కాదు. అధికారం వెరీ 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 ఇది టెంపరీ. ఇవాళ ఉంటుంది, రేపు పోతాం. అంతటితో ఆగేనా? ఆగల. ఎవరో కిరణ్ కుమార్ అడ్రస్ లేని, కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తి ఒక ఎమ్మెల్సీ మీద కంప్లైంట్ ఇస్తే, ఈడు మగసింహరా ఈడ ఒక సీనియర్ లీడర్ మీద కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్ కి రప్పించాడు. అందుకే చెప్తున్నాను, ప్రేమ దోమ అని ఎలాంటి తొక్కల కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు. మమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేశారే, విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే చట్టానికి న్యాయ. పోలీసు వారు కూడా తప్పులు చేస్తున్నారు. ఏడ దొరికిండ్రా మీరు నాకు? నా ఛానల్ పేరు గుర్తుందిగా, గుబ్బా బిహారీ. ప్లీజ్ లైక్, షేర్.